అండి ఇది 4th క్లాస్ ఏవిఎస్ సెమిస్టర్ 1లో 6th లెసన్ నీరు వాటర్. సో ఈ లెసన్లో అభ్యసన ఫలితాల గురించి చూద్దాం. విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు. ఫస్ట్ పాయింట్, దైనందిన అవసరాల జీవితంలో నీటిని ఉత్పత్తి చేసే సేకరించే ప్రక్రియలను వివరిస్తారు. సెకండ్ పాయింట్, స్థానిక వనరుల నుండి నీరు ఎలా పొందుతామో అర్థం చేసుకుంటారు. థర్డ్ పాయింట్, నీటి బాష్పీభవనాలు ఘనీభవన ప్రక్రియలను అర్థం చేసుకుంటారు. నీటి వనరుల పరిశుభ్రత కొరకు సూచించిన పద్ధతులను పాటిస్తారు. ఫిఫ్త్ పాయింట్, మన జీవితంలో నీటి ఆవశ్యకతను వివరిస్తారు. ఓకేనండి, ఇవి విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు. లెసన్లోకి వెళ్ళిపోదాము. గ్రామ పంచాయతీ స్వచ్ఛమైన తాగునీటిని మన ఇళ్లకు సరఫరా చేస్తుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని నీటిగుండపల్లి మా గ్రామ చెరువు పేరు యాతవలంక చెరువు. దీని గురించి తెలుసుకుందాం. ఈ చెరువు మా గ్రామస్తులు నిర్మించినది. యాతవలంక చెరువు గ్రామస్తులు నిర్మించినది. అంతకుముందు ఇది ఒక చిన్న కొలను. వర్షాకాలంలో వర్షపు నీరు ఈ చెరువులోకి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. యాతవలంక చెరువు నీటితో ఆ గ్రామంలోని అత్యధిక ప్రాంతం సాగు చేయబడుతుంది. పశువులకు కూడా తాగునీరుగా ఉపయోగపడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్, నీటి చెరువు నిర్మాణం అనేది ఒక సెమిస్టర్ కార్యక్రమం. మొదటిగా గ్రామస్తులు వరద నీటి వనరును చెరువు నిర్మాణానికి తగిన స్థలమును గుర్తిస్తారు. వారు చెరువును తవ్వి దానికి మట్టితో గట్లు నిర్మిస్తారు. రాళ్లతో నిర్మించిన గట్లు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. చెరువుకు నీరు ప్రవహించే ప్రాంతాల నుండి కాలువలను తవ్వుతారు. గట్టు నుండి బయటకు నీరు వదిలే దారులు రెండు వైపులా ఉండాలి. మీకు తెలుసా, కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి ఉంటాయి. వర్షాకాలంలో ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవి. అదేవిధంగా నదుల నీటితో చెరువులను నింపడానికి కూడా కాలువలు తవ్వుతుంటారు. ఇటువంటి చెరువులు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. నదుల నుండి నీటి చెరువులు నింపడానికి కాలువలు వచ్చి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో. అలానే వర్షపు నీరు ఒక చెరువు నుండి ఇంకో చెరువుకి ప్రవహించడానికి శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కాపట్నం నుంచి ధర్మవరం చెరువులు ఇవి రెండు ఉన్నాయి. సో బాగా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. మా గ్రామం చెరువు త్రవ్వకముందు భూగర్భ నీటి మట్టం చాలా క్రిందకు ఉండేది. అందుచేత వేసవిలో అన్ని బోరుబావులు ఎండిపోయాయి. మా గ్రామ నిర్మాణం తర్వాత భూగర్భ నీటి మట్టం పెరిగి బోరుబావుల్లో నీరు పెరిగింది. రైతులు బోరుబావుల నుండి వచ్చిన నీటిని ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, చెరువు ఉండడం వల్ల అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న బోరుబావుల్లో కూడా వాటర్ స్టోరేజ్ అవుతుంది అన్నమాట, అంటే వాటర్ ఇంకుతుంది అన్నమాట. సో అందుకని ఈ పాయింట్ని చెప్పాను. ఇది ఒకసారి విన్నారంటే మీకు గుర్తుంటుంది. చెరువులోని నీటిని అలాగే త్రాగితే మనకు టైఫాయిడ్, కలరా మరియు నీల విరేచనాల వంటి వ్యాధులు వస్తాయి. చెరువులోని నీరు త్రాగడం సురక్షితం కాదు. చెరువులోని నీరు త్రాగితే ఏ వ్యాధులు వస్తాయి అంటే కనుక టైఫాయిడ్, కలరా, నీల విరేచనాలు. ఓకేనండి. గ్రామీణ నీటి పథకాలలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మిస్తారు. శుద్ధి చేసిన సురక్షితమైన మంచినీటిని గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా ఇంటింటికి అందిస్తారు. ఓకేనండి. నీటి శుద్ధి కేంద్రం అని ఉంది. సో ఈ ప్రాసెస్ని తెలుసుకోండి. తేర్చే తొట్టి, వడపోత తొట్టి, క్లోరినేషన్ తొట్టి, నిల్వ చేయ తొట్టి, ఇల్లు. సో ఈ ఆర్డర్ని అయితే మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏ విధంగా అడిగినా సరే సమాధానం చెప్పేలా ఉండాలి. నెక్స్ట్ వచ్చి, చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో కొన్ని దశలు ఉంటాయి. చెరువు లేక నది నుండి నీరు పెద్ద పరిమాణంలో ఉండే తేర్చే తొట్టిలో నింపబడుతుంది. నీటిలోని ఇసుక రేణువులు కిందకి చేరుతాయి. ఆకులు, చిన్న కొమ్మలు వంటివి కూడా తొలగించబడతాయి. ఓకేనండి. సెకండ్ పాయింట్, అక్కడ నుండి నీరు వడపోత తొట్టెలోనికి పంపబడుతుంది. ఇక్కడ వడపోత జరుగుతుంది. ఇక్కడ చిన్న చిన్న పదార్థాలు తొలగించబడతాయి. థర్డ్, వడపోయబడిన నీరు క్లోరినేషన్ తొట్టిలోకి పంపబడుతుంది. అక్కడ నీటికి బ్లీచింగ్ పౌడర్ చేర్చబడుతుంది. దీనిని క్లోరినేషన్ అంటారు. నీటిలో సూక్ష్మజీవులు చంపడానికి ఇది ఉపయోగపడుతుంది.
క్లోరినేషన్ చేయబడిన నీరు పెద్దగా ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపు చేయబడుతుంది. 5th పాయింట్, ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి పైపుల ద్వారా ఇళ్లకు నీరు సరఫరా చేయబడుతుంది. ఇక్కడ 5 పాయింట్స్ ఇచ్చారు. ఇందాక చెప్పినట్టు ఆ ప్యాటర్న్ ని లైన్ గా గుర్తించుకుంటే గనక ఫస్ట్ ఇసుక రేణువులు, ఆకులు, చిన్న కొమ్మలు వంటి తొలగించబడతాయి. నెక్స్ట్ చిన్న చిన్న పదార్థాలు తొలగించబడతాయి. నెక్స్ట్ క్లోరినేషన్ పంపిస్తారు, సూక్ష్మజీవులు చంపబడతాయి. నెక్స్ట్ వచ్చి ఓవర్ ట్యాంకులకు పంపిస్తారు వాటర్ని. తర్వాత ట్యాంకుల నుంచి పైపుల ద్వారా ఇంటికి వస్తాయి. ఓకేనండి, ఈజీ. మీకు తెలుసా, శుద్ధి చేయని నీటిలో హానికారక సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ నీటిని తాగినట్లయితే మన అనారోగ్యం బారిన పడతాము. కాచి చల్లార్చిన నీరు త్రాగడం మంచిది. నిర్వహణ. చెరువులో గుర్రపు టెక్క మొక్కలు, శైవలాలు కనబడుతున్నవి. ప్రభుత్వం రైతులతో నీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి వారికి చెరువుల నిర్వహణ బాధ్యతలను ఇచ్చింది. వారు కాలువలు, చెరువుల నుండి మొక్కలను, పూడికలను తీయించి పరిశుభ్రంగా ఉంచుతారు. చెరువుల్లోని మట్టి నిక్షేపాలను పొలంలో వేస్తారు. దీనితో చెరువులలో నీటి మట్టం పెరుగుతుంది. ఓకేనండి. వర్షపు బిందువు ప్రయాణం. వర్షపు బిందువు ప్రయాణం నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. సాధారణంగా కొలనులు, చెరువులు, నదులు, సముద్రంలోని నీరు గాలిలోకి బాష్పీభవనం చెందుతుంది. అవి ఘనీభవనం చెంది మేఘాలుగా మారతాయి. మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారతాయి. దీనినే ఘనీభవనం అంటారు. నీటి చుక్కలు మేఘాల నుండి కిందకి రావడాన్ని వర్షం అంటారు. ఓకేనండి. ఈ నిరంతర ప్రక్రియనే నీటి చక్రం లేదా జలాచక్రం అంటారు. వాటర్ ఎవాపరేట్ అయ్యి మళ్ళీ వర్షం రూపంలో ఈ ప్రక్రియనే నీటి చక్రం లేదా జలాచక్రం అంటారు. నీటికి పదార్థాలను కరిగించే గుణం ఉంటుంది. ఓకేనండి.